మనకి ఆరోగ్యానికే కాదు, మన స్కిన్ కి, మన హెయిర్ కి కూడా ఉపయోగపడి మనకు అందుబాటులో ఉండే ఒక వస్తువు గురించి తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ ప్రతిమ, ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఆక్యుపంక్చరిస్ట్. వెల్కమ్ టు ఆక్యూ సిద్ధ. ఇందులో ఫైబర్ తో పాటు మెగ్నీషియము, కాపర్, పొటాషియము, ఫాస్ఫరస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు చాలా న్యూట్రిషన్ వాల్యూస్, అలాగే సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన లిగ్నిన్స్ కూడా ఉంటాయి. అవేనండి మరేవో కాదు, ఫ్లాక్స్ సీడ్స్. అవే అవిసె గింజలు. మన వంటింట్లో కూడా మనకి చాలా ఈజీగానే దొరికేస్తాయి. ఈ అవిసె గింజల్ని డైలీ మన డైట్ లో చేయించుకోవడం వల్ల లేడీస్ లో ఎవరికైతే ఇబ్బంది పడతారో, పీసీఓడి, పీసీఓఎస్, అలాగే మెనోపాజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి, ఇంకా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జెంట్స్ లో స్పర్మ్ కౌంట్ పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా ఇదే కాకుండా గట్ హెల్త్ ని ఇస్తుంది, బౌల్ మూవ్మెంట్ ని బాగా పెంచుతుంది, బోన్ హెల్త్ కి చాలా బాగా పనిచేస్తుంది, హార్ట్ హెల్త్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ అవిసె గింజల్లో ఉండే లిగ్నెన్స్ వల్ల మన స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గా వర్క్ చేస్తాయి, మన స్కిన్ ని స్మూత్ చేస్తాయి, మన స్కిన్ ని టైట్నెస్ చేస్తాయి, అలాగే ఫైన్ లైన్స్ కూడా పోతాయి. అలాగే దీంట్లో నుంచి వచ్చే జెల్ వల్ల మన హెయిర్ మంచి స్ట్రెంగ్త్ గా ఉంటుంది, మంచి షైనీగా, సిల్కీగా ఉంటుంది. మీరు కూడా మీ డైట్ లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని రోజు వాడతారా? అయితే నా కామెంట్ లో తెలియజేయండి. వీటిని పర్ఫెక్ట్ గా ఎలా వాడాలో నేను మీకు గైడ్ చేస్తాను. అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్ ఎవరెవరు కన్స్యూమ్ చేయకూడదో తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు థైరాయిడ్ ఉంటే మీరు పచ్చి ఫ్లాక్స్ సీడ్స్ ని అవాయిడ్ చేయండి. మీరు ఖచ్చితంగా డ్రై రోస్ట్ ఉన్న వాటిని వాడండి. పచ్చి ఫ్లాక్స్ సీడ్స్ లో ఉండే ఆయిట్రోజన్స్ వల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 3 months కూడా ఇందులో ఉండే లిగ్నెన్స్ వల్ల మీ హార్మోనల్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ 3 months వీటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు కన్స్యూమ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు గైనిక్ ని సజెస్ట్ చేసే తీసుకోండి. అలాగే బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు కూడా మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ లో ఆల్రెడీ బ్లడ్ థిన్నింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగానే ఉంటాయి. అలాగే 6 years బిలో వాళ్ళకి డైజెషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇందులో ఉండే ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ లో కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఫ్లాక్స్ సీడ్స్ వాడాలంటే మీ ఫిజిషియన్ ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. మీరు ఏదైనా ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంటే నా కామెంట్ లో తెలియచేయండి. వీటికి అంటే మీరు ఫ్లాక్స్ సీడ్ వాడాలనుకుంటే ఎలా వాడాలో నేను గైడెన్స్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ ఫుడ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఆహారం ఔషధం ఎప్పుడు, అది సరిగ్గా తిన్నప్పుడు మాత్రమే.